హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఇడ్లీ ఎలా వేసుకోవాలి, సో ఎలా వస్తుంది అవుట్ ఆఫ్ ఫ్లో. మనం ఇంతకుముందు అయితే 3 వీడియోస్ అయితే చేశాను ఇడ్లీ గురించి. పిండి ఎలా కలుపుకోవాలనే దాని గురించి ఇన్స్టాగ్రామ్లో అయితే 2 వీడియోలు ఉంటాయి, మన యూట్యూబ్లో అయితే ఒక వీడియో అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో మనం ఎలా వేస్తామో, ఎంతసేపు ఉంచాలి అనే దాని గురించి అయితే వివరంగా అయితే చెప్తాను. సో ప్రతి ఒక్కటి వీడియో అయితే వాచ్ చేయరి, లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి. సో వెళ్ళిపోదాం రండి. మనం ముందుగా గ్యాస్ అంటే పెట్టేసుకొని ఇడ్లీ పాత్ర అయితే పెట్టేసుకోండి. సో ఇలా ఇడ్లీ పాత్రలో మనం వాటర్ క్వాంటిటీ అనేది చూసుకోవాలి. మీరు పాత్ర పెట్టిన తర్వాత అందులో పాత్రకి మనం ఫస్ట్ ట్రే ఉంటుంది కదా, ట్రేకి 2 ఇంచుల కిందకి మనం వాటర్ అనేది వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా 2 ఇంచుల కిందకి వచ్చేలాగా వాటర్ అయితే చూసుకోవాలి. వీడైతే మొత్తం పచ్చడి ఎలా చల్లార్చాలని క్యాన్ పెట్టి అయితే పచ్చడిని అయితే చల్లార్చుతాను. అదే మన టమాటా చట్నీ. ఇడ్లీ పిండి అయితే మస్తు పులిసిందండి. ఇంకా ఇంకొక గంట అయితే ఇంకా హైలైట్ అవుతుంది, ఇంకా పొంగిపోతుంది. సో అంతా కాకముందే మనం వేసేస్తున్నాం. ఇప్పుడైతే సాల్ట్ వేసుకుందాం. వేసే క్వాంటిటీ. సో సాల్ట్ అయితే ఇంకొంచెం యాడ్ చేసుకుందాం, ఇంకా కొంచెమే లైట్గా. సో వేసుకున్న తర్వాత గంట పెట్టి కలుపుకోండి, చేయకుండా. ఎందుకంటే ఇంతగానే కలుపుకుంటే కష్టం కదా. టిఫిన్స్కి సంబంధించిన ఒక సీజన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ సీజన్లో మీకు ఒక 1 మంత్ ట్రైనింగ్ అయితే ఇస్తాను. ఈ 1 మంత్ ట్రైనింగ్లో మీరు అన్ని టిఫిన్స్కి సంబంధించిన అన్ని విషయాలు అయితే నేర్చుకోవచ్చు. ఈ ముఖ్యంగా మనకి ట్రిక్స్ ఉంటాయండి, కొన్ని ట్రిక్స్ అనేది, లాజిక్, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి పాయింట్ వైజ్గా అయితే చెప్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోండి, కాంటాక్ట్ అవ్వండి. మన వాట్సాప్కి కాంటాక్ట్ అయితే అక్కడి నుంచి మీకు అయితే చెప్తాను. 7780559656 నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేసి నేను టిఫిన్స్ నేర్చుకుంటాను అని మెసేజ్ చేస్తే నేను మీకు చెప్తాను. సో మీరు ఎక్కడ అనేది, ఏ విలేజ్ ఏంటిది అనేది చెప్తే నేను మీకు అన్నీ కూడా ఎక్స్ప్రెషన్ అయితే చేస్తాను. తర్వాత మీరు మనకి 30 days ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఈ ట్రైనింగ్లో మీకు అన్నీ చెప్తాను. ఒకరికి 1000 రూపీస్ ఫీజు అయితే తీసుకుంటాను. బ్యాచ్ ఫీమేల్ బ్యాచ్, మేల్ బ్యాచ్ అయితే సపరేట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. పిండి చూడవచ్చు ఎంత పర్ఫెక్ట్గా పులిసిందనేది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మీకు లైటింగ్ తక్కువ ఉంది ఇక్కడ, నేను మీకు ఒకసారి లైటింగ్ పెట్టి చూపిస్తాను. చూడండి, పిండి మనకి ఇలా పర్ఫెక్ట్గా పులిసింది. సో ఇలా మనకి పర్ఫెక్ట్గా పిండి అవ్వాలంటే ఇలా చేసుకున్నట్లయితే నేను చెప్పినట్టు మీరు క్వాంటిటీ అన్నీ కూడా మెయింటైన్ చేస్తే మీకు మనకి అసలు ఏంటంటే పిండి మెజర్మెంట్ ఎలా కలుపుకోవాలనేది అసలు విషయం. తర్వాత కొన్ని ట్రిక్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఏ షెఫ్ చెప్పారండి, ఎందుకంటే నేర్చుకుంటారేమో అని చెప్పరు. సో నేను మీకు ఇవన్నీ చెప్పడానికి రెడీ అవుతున్నా, ఎందుకంటే ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి, వ్యాపారం చేయాలి, బాగుపడాలి. సో పిండిలో మనం ఉప్పు వేసుకున్న తర్వాత అయితే ఇలా కలుపుకోండి. సో మంచి పర్ఫెక్ట్గా ఉప్పు అయితే కలిసిపోతుంది. ఇలా ఒక 2 నిమిషాలు మీరు మంచిగా పర్ఫెక్ట్గా కలుపుకుంటే ఆ పులిసింది కూడా అంతా పైకి పులిసింది కూడా ఇంకా కిందికి వెళ్ళిపోయి రవ్వ ఏదైనా ఉంటే అది మిక్స్ అయిపోతుంది అన్నట్టు. ఎందుకంటే కొంచెం రవ్వ అనేది కిందికి వెళ్ళిపోతుంది. సో అదంతా పూర్తిగా మిక్స్ అవుతుంది. తర్వాత క్లాతులు ఉంటాయి కదా, ఇడ్లీ క్లాతులు. ఇలా మీరు క్లాతులు లేకపోతే డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు ఇంట్లో. క్లాతులు ఏంటంటే మేము హోటల్కి వాడే వాళ్ళు ఖచ్చితంగా క్లాతులు అయితే యూజ్ చేస్తారు. ఇప్పుడు మేము హోటల్ గిన్నెలు కాబట్టి క్లాత్ అయితే యూజ్ చేస్తున్నాం. సో ఇలా క్లాత్ని మనం వాటర్లో ముంచుకొని చేసుకోవాలి. అలా గట్టిగా పిండేసి తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి ఇడ్లీ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్లేట్స్లో మనం ఇలా వేసుకోవాలి. తర్వాత అన్నీ కూడా అలా వేసేసి ఇక ఇప్పుడు మనం అదే గంటతోని క్వాంటిటీ కొంచెం అలా. సో ఇడ్లీలు అయితే ఇలా వేసుకుంటే రాని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవచ్చు, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. కొంచెం ట్రైనింగ్ తీసుకుంటే సరిపోతుంది. ఆ ట్రైనింగే మనం స్టార్ట్ చేస్తాను. సో ఫీమేల్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది, మీరు ఖచ్చితంగా నేర్చుకోండి, మీకు ఇది చాలా యూజ్ అవుతుంది. రాని వాళ్ళందరూ కూడా మంచి పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు. వచ్చిన వాళ్ళకు నో ప్రాబ్లం, రాని వాళ్ళు అయితే నేర్చుకుంటారు తక్కువ. కొంచెం
కొంచెం సరిపోద్దా? ఫస్ట్ ట్రే అయిపోయింది. మనం ఫస్ట్ ట్రేని పక్కకు పెట్టేసుకుందాం. లేదు, డైరెక్ట్ మనం అందులో పెట్టేద్దాం. సో ఫస్ట్ ట్రేని మనం తీసుకొని వెళ్ళి ఇడ్లీ పాత్రలో పెట్టేస్తున్నాం ఇలా. సో ఫస్ట్ ట్రే అయిపోయింది. మనం హై ఫ్లేమ్ పెట్టేసుకొని స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో మనం ఎలా ఇడ్లీలు వేసుకోవాలనే దాని గురించి అయితే చెప్తున్నాను. సో కాబట్టి ఇది చూడండి, ట్రైనింగ్ ఎవరైనా తీసుకుంటే ఖచ్చితంగా మీకు అక్కడ అన్నీ చెప్తాను. క్వాంటిటీ ఎలా తీసుకోవాలి, ఎంతమందికి ఎంత పిండి కలుపుకోవాలి అనేది క్వాంటిటీ అనేది చెప్తాను. సో క్లియర్గా అర్థమవుతుంది. సో టెన్షన్ తీసుకోకండి, ప్రతి ఒక్కరు నేర్చుకోనికి ప్రయత్నం చేయరు. మంచి అవకాశం, మించిన రాదు. సో కాబట్టి అవకాశాన్ని వాడుకోండి. సెకండ్ ట్రై కూడా వేస్తున్నాము. సెకండ్ ట్రై కూడా పెట్టేస్తున్నాం అప్పుడే. ఇంటి పక్కన వీడు టమాటా చట్నీ అయితే రెడీ చేస్తున్నాడు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనం ఇందులో పసుపు కూడా వేయలేదు ఇంకా, అంటే కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి. ఓకే, తర్వాత పోపు వేసుకోవాలి. ఇడ్లీలోకి టమాటా చట్నీ ఎక్సలెంట్ ఉంటుందండి పల్లి చట్నీ కంటే. సో ఇది ఎలా చేసుకోవాలనేది కూడా మన ఇన్స్టాగ్రామ్లో అయితే చెప్పాను. సో అక్కడికి వెళ్ళి చూడండి, ఎంఎస్ఆర్ సాయి కృష్ణ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మీకు అన్నీ కూడా అక్కడ అర్థమవుతాయి. సో వెంటనే మనం ఇడ్లీలు మనకి కింది నుంచి ఆగి స్టార్ట్ అయిపోయింది. సో రెండో ట్రే పెట్టేసినాం, ఇంకో 2 ట్రేలు ఉన్నాయి. సో కింది ట్రే వదిలేసాం, ఎందుకంటే మనకి కింది ట్రే మొత్తం వాటర్ హీట్ తలిగేసి పిండి పిండి అయిపోతుంది అనేసి కింది ట్రే వదిలేసాం. ఇది కొంచెం ఇడ్లీ పాత్ర కూడా కొంచెం ఓల్డ్ అయిపోయింది అన్నట్టు. సో మూడోదైతే వేస్తున్నాం. ఇవి ఎంతలైనా మనకి 40 ప్లేట్ల వరకు అయితే వస్తుంది ఈ క్వాంటిటీ. చూస్తున్నాయా, ఒక ట్రేలో మనకి 2 ప్లేట్లు అయితే ఇడ్లీలు అయితే పడతాయి. సో ఫైనల్గా అయితే ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఇడ్లీలు వస్తాయి. మంచి సాఫ్ట్గా అయితే వస్తాయి. ఇంకా మనకి సాఫ్ట్ కూడా స్పంజీ టైప్ కూడా చేయవచ్చు. అది ఎలా అనేది మీరు ఒకవేళ ట్రైనింగ్ తీసుకుంటా అంటే ఆ ట్రైనింగ్లో అయితే నేను మీకు చెప్తాను. సో ఇక్కడ అంటే నేను చెప్పలేను. సో అవి కూడా కొన్ని అంటే సీక్రెట్స్ ఉంటాయి, అవి చెప్పకూడదు. సో రూల్స్ అన్నట్టు, రూల్స్ ఏం లేదు, ఒక రూల్స్ అని చెప్పొద్దు అంతే. సో ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి ఫైనల్గా. సో ఇలా అయితే ఇడ్లీలు వస్తాయి. ఇంకా మేము వేస్తూనే ఉన్నాం. జస్ట్ మనకి ఒక వాయికి ఇంత క్వాంటిటీ ఒడిసిపోయింది అన్నట్టు, అంతే. ఈ సైజులో చూసుకుంటే సెకండ్ ట్రే రెడీ అయింది. సో ఇలా ఒక్కొక్క ట్రే ఇడ్లీలు మనం తీసేసుకొని అటు క్లాత్ పట్టుకుంటే చేయగలరు. నెక్స్ట్ ఇంకొక ట్రే. సో లాస్ట్ ట్రే అనేది ఏంటంటే మనకి చూసారుగా ఇడ్లీలో పర్ఫెక్ట్గా ఇల్లునే తీసేస్తున్నాం. ఇలా వచ్చేస్తాయి. సో మనం ఈ ట్రైనింగ్ సెంటర్ అనేది అసలు నాకు ఆలోచన లేదు, కాకపోతే నేర్పిస్తే చాలా మంచిది కదా, నేర్చుకుంటారు అందరు, ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది అని స్టార్ట్ చేస్తున్నా. ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు ఇంట్లో వాళ్ళు. సో ఇలా మనం వేసేదాం. వేడిగా పొగలు వెళ్తున్నాయి. క్లాత్ ఇందులో వేసేస్తున్నా వాటర్లో. హలో అండి, ఫైనల్గా అయితే మనకి ఇడ్లీలు ఎలా వస్తాయి అవుట్ ఆఫ్లో అయితే చూసాము. సో దీని ప్రిపరేషన్ గురించి కూడా నేనైతే మీకు 3 వీడియోస్ అయితే చెప్పాను. ఆ వీడియోస్ ఒకసారి వాచ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది అయితే విషయం, ఇడ్లీలు ఎలా వేసుకోవాలి అనేది మనకి ఈరోజు అయితే చూపించాను. మెజర్మెంట్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా చెప్తాను. గ్రూప్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మేల్ కానీ ఫీమేల్ కానీ నేర్చుకోవాలనుకుంటే అవకాశం అయితే ఉంది. జస్ట్ అది నేను అనుకోలేదు, స్టార్ట్ చేస్తాను. జనవరిలో అయితే మనకి గ్రూప్ అయితే స్టార్ట్ అవుతుంది. జనవరి నుంచి అయితే ఒక మంత్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. దాన్ని బట్టి ఇంకా ఎవరైనా జాయిన్ అవుతా అంటే యాడ్ చేసుకుంటాను. బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయరు, షేర్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు. థ్యాంక్ యూ.